నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా మనం నిరుద్యోగుల సమస్యలు, వాళ్ళ ఉద్యమాల్ని మనం చూస్తూనే ఉన్నాం. గతంలో మోతీలాల్ నిరాదీక్ష చేసిన తర్వాత ఆయనను విరమించారు. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే బక్కా జడ్సన్ గారి దగ్గర ఉన్నాం. ఆయన ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు. అయినా గానీ గత 9 రోజుల నుంచి చేస్తున్నా గానీ ఎవరు పట్టించుకోలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని, అసలు ఏంటి అనేది ఆయనతో మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఎలా ఉందండి ఇప్పుడు ప్రెజెంట్? చేపేట చూడట్లుంది. ఫీవర్‌లో ఉన్నారనుకుంట మొత్తం. ఏంటి అసలుకి, అంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏంటి అసలు మీరేం చెప్పట్లేరా మరి? మీకు వాళ్ళు ఏం అడగట్లేరా అసలుకి? వచ్చిన పోలీసు వాళ్ళు ఆ! చూసిండ్రు, హ్మ్. వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చిపోయారు. డాక్టర్స్‌ని అట్లా ఏం పిలిపియలేదా? అదే అంటున్నా కదా, డాక్టర్లను పట్టుకొస్తామని పోయినరు. హ్మ్. మళ్ళా కనవాళ్ళే. హ్మ్. మీరు మీడియా వచ్చినాక మళ్ళీ మీరు పోలీసు వాళ్ళు వస్తుంటారు. హ్మ్. అదే కదా, హ్మ్. ఏడ లేకుంటే దీక్షలు ఉన్నాం కాబట్టి, నీళ్ళు తాగద్దు, అన్నం తిన్నది కాబట్టి హ్మ్. ఇక హోమియోపతి మందులు తెచ్చుకొని, అవసరం లేదు కాబట్టి కొరియర్లో తెప్పించుకొని మందులు వాడుతున్నా. ఇటుకైతే అవసరం లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఓకే. సో, అసలు ఏంటి అంటే నార్మల్‌గా దీక్ష విరమించిన తర్వాత అక్కడ మోతిలాల్ తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా మీరు బయట చేయకుండా ఇంటి నిర్బంధం గూడా చేశారు. కింద గూడా పోలీసులున్నారు. అసలు ఏం జరుగుతుందనుకోవచ్చు? ఇగో బ్రదరు, ఒకటి ప్రభుత్వానికి ఉద్యమకారులన్నా ఉద్యమాలన్నా నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఈరోజు ఈరోజు ఇలా మా ఫస్ట్ డిమాండ్, నిరుద్యోగుల ఫస్ట్ డిమాండ్ ఏంటప్ప పైన చదువు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 1:100 ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. విన్నారు కదా మరి. గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఇప్పుడు ఉన్నాను. ఈయన ఏంది ఇప్పుడు, ఈయన 1:100 ఇస్తామని చెప్పేసి అన్నారు డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం. మరి గాడిదలా కాస్తుందా? గాడిదలా కాస్తుందా? మాట ఎవడిచ్చిండా? ఇవాళ అవి గుర్తు చేస్తే పోలీసు వాళ్ళతో కొట్టిపిస్తారు, లాఠీచార్జ్ చేపిస్తారు. అడిగితే మా వెనక బీఆర్ఎస్ ఉందంటారు. లుచ్చానా కొడుకు. మెగా డిఎస్ ఎవడు పెట్టిండ్రు మేనిఫెస్టోలో? మీరు మేనిఫెస్టోలో 33 పేజీలో పెట్టారు మీరు. అది అడిగితే కొట్టిపిస్తారు మీరు, టైం అడిగితే కొట్టిపిస్తారు. తమాషా చేస్తున్నా. పరిచ గ్యాప్ ఉండదా? కిరాయిలు వాళ్ళు అంటారు, అడ్డ మీద కూలి అంటారు, డిగ్రీ చదివేటోళ్ళను. వాడు నిరంజన్ రెడ్డి గారు అట్నే అన్నాడు. ఇప్పుడు సంకనాకిపోయింది ఆడు వనపడితే ఎమ్మెల్యే గారు, అడ్డ మీద కూలీలను పట్టుకొచ్చాను. మా వెనక బీఆర్ఎస్ ఉంటుందా? ఇన్ని కేసులు మేము కొట్లాడినాం, ఇన్ని కేసులు మేము కొట్లాను. అన్ని కేసులలో వీడు రేవంత్ రెడ్డి అయ్యాడు, ఓఆర్ఆర్ మీద కొట్లాడు, పైసలు తీసుకొని డ్రాప్ అయ్యండి. ఇవాళ ముఖ్యమంత్రి ఏం గాడిదలా కాస్తుందా?